నైట్ నుంచి కూడా ఒక వెరీ వెరీ బిగ్ షాకింగ్ రూమర్ అయితే సోషల్ మీడియాలో తిరుగుతుంది. అదేంటంటే భరణి గారు హౌస్ లో టాస్క్ ఆడుతున్న టైంలో బాగా గట్టిగా దెబ్బలు తగలడం వల్ల బిగ్ బాస్ టీం ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి తరలించారంట భరణి గారిని. సో ఏం జరిగిందో మాట్లాడుకుందాము. వీడియో చూసే ముందు మీరు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. హౌస్ లోకి రీఎంట్రీ కోసం 2 టాస్క్లు పెట్టారు. ఎవరెవరికి? భరణి గారు అండ్ శ్రీజ వీళ్ళిద్దరికి పెట్టారు. ఫస్ట్ టాస్క్ వచ్చేసి హౌస్ మేట్స్ కి, మీరు ఇప్పుడు కొత్తగా హౌస్ లోకి వచ్చి ఏం చేస్తారు, వాళ్ళలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్, ఇలాంటి ఒక డిస్కషన్ లాంటిది ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత రెండోది ఫిజికల్ టాస్క్ జరుగుద్దంట. ఈ ఫిజికల్ టాస్క్ సపోర్టింగ్ టాస్క్ అనమాట. ఏ శ్రీజ అయితే నిన్న తనూజాని సపోర్టు ప్రతి దాంట్లో సపోర్ట్ అంటూ చివరికి కప్పు కూడా సపోర్ట్ నాకు సపోర్ట్ కావాలి, నాకు కప్పు ఇవ్వండి అని అడుగుతావు అని చెప్పేసి అన్నది కదా. ఇప్పుడు ఈ శ్రీజ ఎవరు సపోర్ట్ తో లోపలికి వెళ్ళిందో తెలుసా? డెమాన్. ఏ డెమాన్ అయితే కళ్యాణ్ విషయంలో బ్యాక్ స్టెప్ చేసాడని ఆడియన్స్ లో బాగా రుద్దిందో అదే డెమాన్ హెల్ప్ చేసి శ్రీజాని తిరిగి హౌస్ లోకి తీసుకెళ్లాడు. దట్ ఈస్ డెమాన్ అనమాట. సో అది ఏమవుతుందంటే 2 విషయాలు. ఒకటి తనూజాని సపోర్టు అన్నది, అందుకే నేను అక్క అని కూడా అన్నా. మళ్ళీ లాస్ట్ లో నాకు ఏమన్నా కప్పు వస్తే ఆ కప్పు నేను అక్కను కదా నాకు ఇచ్చే అంటది అని చెప్పింది కదా. మరి ఇప్పుడు ఎందుకు తను సపోర్ట్ తీసుకుని హౌస్ లోకి వెళ్ళింది? వెళ్ళకుండా ఉండాల్సింది. మరి వేరే వాళ్ళ సపోర్ట్ల కోసం క్వశ్చన్ చేసినప్పుడు మీరు సపోర్ట్ తీసుకోకూడదు. పూల్ టాస్క్ సపోర్టింగ్ టాస్క్ అయినప్పుడు సపోర్టింగ్ తీసుకుని ఆడతారు. వీటిని కూడా మీరు క్వశ్చన్ చేసి ఆ ఇమ్యూనిటీ టాస్క్ కోసం క్వశ్చన్ చేసింది, నీకు ఇమ్యూనిటీ సపోర్ట్ లో వచ్చింది అని చెప్పేసి ఆ ఇమ్యూనిటీ టాస్కే ఒక సపోర్టింగ్ టాస్క్. ఆ సపోర్టింగ్ టాస్క్ లో ఇదే శ్రీజ నేను దివ్యాకి ఇవ్వను, దివ్య వైల్డ్ కార్డ్ కాబట్టి తనకి ఇమ్యూనిటీ వచ్చే అధికారం లేదు, అర్హత లేదు అని చెప్పేసి నువ్వే తనూజాకి ఇచ్చావు. అక్కడేదో తనూజా నిన్ను సపోర్ట్ అడిగినట్టు మాట్లాడావు. ఇప్పుడు మరి నువ్వు అది కూడా ఎవరితో? ఏ డెమోన్ అయితే నువ్వు బయట బ్యాక్ స్టాబ్ అనే ఆడియన్స్ మనసులో రుద్దావో, కళ్యాణ్ ని బ్యాక్ స్టాబ్ చేస్తాడు డెమాన్, నేనేమి రీతుని బ్యాక్ స్టాబ్ చేయాలని అనుకోలేదు అని ఏదైతే రుద్దావో అదే డెమాన్ నిన్ను హౌస్ లోకి తిరిగి తీసుకెళ్లాడు. ఒక్కసారి కాదు, శ్రీజాకి చాలా సార్లు డెమాన్ హెల్ప్ చేశాడు. సెకండ్ వీక్ లో శ్రీజాని నామినేషన్స్ నుంచి సేవ్ చేశాడు. వై శ్రీజ ప్రియాని కూడా సేవ్ చేయొచ్చు కదా. ఆ వారం కనుక ప్రియాని సేవ్ చేసి శ్రీజాని నామినేషన్స్ లో ఉంటే ఆ వారం ప్రియా సేవ్ అయ్యేది, శ్రీజ ఎలిమినేట్ అయిపోయేది అనమాట. అదే వారం కదా ప్రియా ఎలిమినేట్ అయిపోయి శ్రీజ సేవ్ అయింది. సో ఇలాగా శ్రీజ చాలా సార్లు హౌస్ మేట్స్ సపోర్ట్ తీసుకుని నిన్న తనూజాని సపోర్ట్ అని నిన్న ఫుల్ తనొక్కతే సపోర్ట్ తీసుకుంటున్నట్టు టాంటింగ్ కొట్టింది. సో సెకండ్ టాస్క్ వచ్చేసి ఇది ఒక రెజ్లింగ్ లాగా ఫుల్ ఫైట్ ఫిజికల్ టాస్క్ అయిపోయిందంట. ఈ టాస్క్ లో భరణి గారు తరపునేమో ఇమ్ము అండ్ నిఖిల్ ఆడితే శ్రీజ తరపున డెమాన్ ప్లస్ గౌరవ్ వీళ్ళు ఆడారంటే టాస్క్ ఫుల్ మామూలుగా ఫిజికల్ అవ్వలేదంట. మధ్యలో అయితే ఇమ్ము గివప్ ఇచ్చేసి ఇమ్ము ప్లేస్ లో ఇంకా ఆడలేక దెబ్బలు తగిలి గివప్ ఇస్తే ఇమ్ము ప్లేస్ లో రాము ఆడాడంట. సో ఇలా ఫిజికల్ అవుతున్న టైంలోనే భరణి గారు పూల్లో పడిపోవడము, చాలా గట్టిగా దెబ్బలు తగలడం, ఇమ్మీడియట్ గా బీబీ టీం భరణి గారిని మామూలుగా చిన్న దెబ్బలు తగిలితే మెడికల్ రూమ్ కి షిఫ్ట్ చేస్తారు. ఇక్కడ అలా మెడికల్ రూమ్ షిఫ్ట్ చేయకుండా డైరెక్ట్ హాస్పిటల్కే పంపేశారంటే చాలా పెద్ద హట్ అయి ఉంటది. సో ఇది నిన్న నైట్ నుంచి నిన్న ఎపిసోడ్ అయిన తర్వాత నుంచి వచ్చిన రూమర్ అనమాట. భరణి గారు ఇంకా వచ్చే ఛాన్స్ లేదు. శ్రీజ అయితే ఇంకా హౌస్ లో ఉండిపోయింది. ఈయన బయటకు వచ్చేయడం, శ్రీజ హౌస్ లో ఉండిపోవడం జరిగింది. సో ఇది ఇంకా ఏమైనా ఉంటే వెంటనే చెప్పడానికి ట్రై చేస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.